మనసులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవరు నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని. పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు దేవదూతలు అందరూ కూడా చాలా సంతోషకరంగా సంతోషించే ఆ యొక్క ఏ విషయాన్ని బట్టి అయితే సంతోషిస్తారో ఆ విషయం కొరకై మనం ఇక్కడికి చేరి వచ్చినాము. ముఖ్యంగా జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించాడు. ఏమని సంకల్పించాడంటే ఈ భూమి మీదకు తన కుమారుడు వచ్చి భూమి మీద సంఘాన్ని కట్టి ఆ సంఘము ద్వారా ఎందరైతే బాప్తిజం పొందుతారో ఆ సంఘములు ఎందరైతే బాప్తిజం పొందుతారో వారందరూ కూడా పరలోకాన్ని చేరాలనేది తండ్రి యొక్క సంకల్పమైనది. ఎందుకంటే దేవుడు అనేక లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా అపోస్తల కార్యములు 17:30-37 ద్వారా అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్చించుచున్నాడు, అంటే కోరుచున్నాడు, ఆజ్ఞాపించుచున్నాడు. ఈ సమయంలో సహోదరుడు తన్వీష్ అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు తనకు ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని విన్నను, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినను ప్రయోజనం లేదు. ఆయన కుమార్ నామంలో బాప్తిజం పొంది దేవుని కుమారుడిగా జీవితాన్ని కలిగి ఉంటేనే ప్రయోజనకరమని తాను గ్రహించి తను బాప్తిజం తీసుకుంటాను, నాకు బాప్తిజం ఉండని అడిగాడు. అందుకుగాను దేవుడు లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా, ఎందుకంటే ఆనాడు నపుంసకుడు ఫిలిప్ గారిని అడిగాడు, అవునా కదా. ఆ తర్వాత కొర్నేలి కుటుంబాన్ని వద్దకు దేవుడు పేతుని గారిని పంపించాడు. వారు వెంటనే మారు మనసు పొందారు. అదే రీతిగా జైలు అధికారులు కూడా వెంటనే వారు మారు మనసు పొందారు. అంటే దేవుడు బాప్తిజం ఎలా ఇవ్వమంటున్నాడంటే ఆ యొక్క పాపి మారు మనసు పొంది నేను బాప్తిజం తీసుకుంటాను అని అన్నప్పుడు తడవు చేయకూడదు. అవునా, మనం ఒక డేట్ని పెట్టుకొని ఒక సమయాన్ని పెట్టుకోకూడదు. ఎవరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు వెంటనే వాళ్ళకి నిజంగా మారు మనసు ఉందా లేదని గ్రహించి వాళ్ళు బాప్తిజం ఇవ్వాలి. అయితే బాప్తిజానికంటే ముందు దేవుడు బాప్తిజం తీసుకోవాలంటే ఒక పాపి ఏం చేయాలి అనేదాన్ని మనుషుల ఇచ్చుకు చొప్పున కాదు, కానీ దేవుడు ఒక విధానాన్ని మనకు తెలిపాడు. పరిశుద్ధ గ్రంథం ప్రకారము రోమపత్రిక 10:17 గమనిస్తే, కాగా వినుట వలన వినుట క్రీస్తుని గూర్చిన తన విషయం. ఇప్పుడు దాకా నువ్వు ఏం విన్నావు? దేవుని వాక్యాన్ని విన్నావు, క్రీస్తుని గూర్చి విన్నావు. మరి విశ్వసించావా? ఏమని విశ్వసించావు? క్రీస్తు ఏమై ఉన్నాడని విశ్వసించావు.
క్రీస్తు నీ రక్షకుడై ఉన్నాడని నువ్వు విశ్వసించావా? నమ్మావా? గట్టిగా చెప్పాలి. నమ్మావా? మనకి 10వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే, ఏలైనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు ఎక్కడ విశ్వసించాలి? పెదవుల్లోనే, హృదయంలోనే. అది హృదయంలో విశ్వసించింది మరణం వరకు ఉంటుంది, పెదవుల ద్వారా విశ్వసించింది కొద్దిసేపే ఉంటుంది. ఆ తర్వాత వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. అవునా? మారు మనసు అంటే అపోస్తల కార్యం 17వ అధ్యాయము 30-37 వచనాల ద్వారా, ఆ కాలం అందైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉండినా కానీ ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందాలి. మారు మనసు అంటే చాలా మంది క్రైస్తవులకు అర్థం కావట్లే. మారు మనసు అంటే అర్థం ఏమైంది? ఇప్పటి వరకు నీవు కలిగి ఉన్న మనసును పూర్తిగా సమాధి చేయాలి, తీసివేసుకోవాలి, విసర్జించాలి. ఇప్పటివరకు లోకాశల చేత, ముఖ్యంగా యవన ప్రాయంలో ఉంటే ఆ యవన ప్రాయంలో ఉన్న జీవన విధానం వేరు, కానీ ఇప్పటి నుంచి జీవించే జీవన విధానము వేరు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడా యవన ప్రాయంలోనే దేవుని చిత్తాన్ని జరిగించాడు. అవునా? యవన ప్రాయంలోనే తండ్రి చిత్తాన్ని జరిగించాడు. అవునా కదా? అపోస్తులందరూ కూడా యవన ప్రాయంలోనే తండ్రి చిత్తాన్ని జరిగించారు. కాబట్టి యవన ప్రాయంలో నీవు ఉన్నావు. యవన ప్రాయంలో బాప్తిజం తీసుకోవటం అనేది దేవుడికి చాలా సంతోషకరమైంది. అయితే అది ఎప్పుడు నిజంగా సంతోషకరమైందంటే నీ జీవితాన్ని నిజంగా దేవునికి అనుగుణంగా జీవించినప్పుడే దేవునికి సంతోషకరము. ఆ తర్వాత మారు మనసు ద్వారా యేసే క్రీస్తుని ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలి. అవునా? నోటితో ఒప్పుకోవాలి. ఆ తర్వాత బాప్తిజము రోమా 16:16 ఏముంటుంది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. అయితే రక్షింపటానికి బాప్తిజం అనేది మొదటి మెట్టు మాత్రమే. అవునా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం వరకే. 10వ వచనం ప్రకారము మరణం వరకు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపోతున్నాడు. మరణం వరకు అపవాది యవన ప్రాయంలో ఉన్న వాళ్ళని బహుగా శోధిస్తారు. అవునా? అది లోకాశల పరంగా కానీ వేరే ఏ పరంగా అయినా కూడా, ఏ రకంగా అయినా సరే అపవాది నిన్ను శోధించినప్పుడు ఎలాగుండాలి? క్రీస్తు ప్రభువును ముమ్మారు శోధించాడు. అవునా? ముమ్మారు శోధించినప్పుడు కూడా ఎక్కడా కూడా క్రీస్తు ప్రభు వంగలేవాడికి. అవునా? మరి అలాగూ నీవు మరణం వరకు, ఎందుకంటే భవిష్యత్ కాలంలో నువ్వు ఆ కుటుంబానికి యజమానిగా రాబోతావు కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టే నీ కుటుంబం నడుచుకోబడుతుంది. కాబట్టి నువ్వు ఎలాగుండాలి? నీ విశ్వాసంలో కడ వరకు నమ్మకంగా ఉండాలి. కాబట్టి బాప్తిజం తీసుకోవడానికి దేవుడు చెప్పిన 5 మెట్లు ఏంటిది? వాక్యాన్ని వినాలి, విన్నదాన్ని విశ్వసించాలి, యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. ఈ యొక్క బాప్తిజం అనేది ఎందుకొరకు తీసుకుంటున్నావు నీవు? అవునా? లేఖనానుసారమైంది అనేది పాపక్షమాపణ అనేది అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 38వ వచనం ప్రకారం ఏమంటున్నాడు? ఏ కారణం చేత బాప్తిజం తీసుకోవాలి? ఉద్యోగం కొరక, వ్యాపారం కొరక, పనుబాట్ల కొరక, ఆరోగ్యం కొరక, కుటుంబంలో సమస్యల కొరక, కేవలము పాప క్షమాపణ కొరకు మాత్రమే బాప్తిజం తీసుకోవాలి. వేరే ఏ కారణంతో తీసుకున్నా కూడా దేవుడు దాన్ని ఆమోదించడు. అవునా కదా? కాబట్టి
పాప క్షమాపణ అంటే ఎప్పటివరకు రోమా 3:23 ప్రకారము ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందటానికి నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు. ఆ మహిమను పొందాలంటే క్రీస్తు రెండవ రాకడ సమయంలో నీవు మహిమా శరీరంతో ఎత్తబడాలంటే, కొనుకోబడాలంటే మరణ వరకు నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇక నుంచి నువ్వు ఇప్పటివరకు నువ్వు అపవాది చిత్తాన్ని జరిగించావు, వాడి ఇష్టాన్ని నువ్వు కొనసాగించావు. ఇప్పటి నుంచి మాత్రము ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని సన్నిధికి వెలుపట ఉన్నా, బంధువుల దగ్గర ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని చిత్తాన్నే జరిగించాలి. ఎవరి చిత్తాన్ని జరిగించాలి? అదే కల్తీ పత్రిక 3వ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. క్రీస్తులోని బాప్తిజం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకొని ఉన్నారంట? క్రీస్తుని ధరించుకొని ఉన్నటువంటి అర్థమైందండి. ధరించుకోవటం అంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం ఇప్పుడు నీ బాప్తిజం ద్వారా దేవునికి వారసుడిగా కాబోతున్నావు. దేవుడిచ్చే పరలోక రాజ్యానికి, దేవుడిచ్చే పరలోక రాజ్యం అనే ఆస్తికి నువ్వు హక్కుదారుడుగా కాబోతున్నావు. ఎప్పుడంటే నువ్వు మరణ వరకు నమ్మకంగా జీవించినప్పుడే. క్రీస్తుని ధరించుకోవటం అంటే ప్రతి విషయంలో కూడా ఈ కార్యం చేస్తే ఇది దేవుని చిత్తమా, ఇది క్రీస్తుకి ఇష్టమా, తండ్రికి ఇష్టమా అని మనం ఆలోచన చేసుకొని మన జీవితంలో ఇప్పటి నుండి జరిగే ప్రతి సంఘటన కూడా దేనికి ముడిపడి చూడాలి. దేనికి ముడిపడి ఉంది? దేవునికి ముడిపడి ఉంది. అవునా? ఇప్పటివరకు మన మాట నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి యవన ప్రాయంలో అనేకమైన హేళన మాటలు మాట్లాడుండొచ్చు, అవమానకరమైన మాటలు మాట్లాడుండొచ్చు, కుయుక్తిగా మాట్లాడి ఉండొచ్చు. అవునా? అనేక రకాలుగా మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి ఇక నుంచి బాప్తిజం తీసుకున్న కాడి నుంచి నీ చూపులోను, నీ ప్రవర్తనలోను, నీ మాటలోను ఎలాగుండాలి? క్రీస్తును అనుసరించిన దానిదే ఉండాలి. కాబట్టి మన మాటలో, ప్రవర్తనలో ఖచ్చితంగా తేడా రావాలి. అవునా? మరి సంఘం ఎదుట, ముఖ్యంగా దేవుని ఎదుట, సంఘం ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. ఏమని? క్రీస్తుని నువ్వు ఏమని అంగీకరిస్తున్నావు? నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా, అంగీకరించట్లేదా? నీ పాప విమోచకుడని నువ్వు అంగీకరిస్తున్నావా, అంగీకరించట్లేదా? నువ్వు ఏదైతే నిబంధన చేసుకుంటున్నావో, ఎవరితో నిబంధన చేసుకుంటున్నావు? దేవునితో. ఈ నిబంధన, ఈ ఒడంబడిక, ఒప్పందం అనేది ఎప్పటి వరకు నిలబెట్టుకుంటావు? ఎప్పటి వరకు కొనసాగిస్తావు? ఇది ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నావు? దేవుని ఎదుట, సంఘం ఎదుట ఒప్పుకుంటున్నావు. ఇప్పటివరకు తన్వీష్ అనే యొక్క యవనస్తుడు లోకస్తుడిగా ఈ యొక్క భూమి మీద జీవించాడు. తను వాక్యాన్ని విన్నటువంటి వాక్య ప్రకారము జీవించాలని నిర్ణయం తీసుకొని మారు మనసు పొంది ఉన్నాడు. ఆ మారు మనసుకు తగ్గట్టుగా దేవుని వాక్యానుసారంగా బాప్తిజం ఇస్తున్నాను. ఈ యొక్క బాప్తిజానికి ఇక్కడున్న మనందరం కూడా సాక్షులమైనాము. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతుందని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. కాబట్టి తన్వీష్కి బాప్తిజం తీసుకున్న తర్వాత మనందరికి కూడా ఆత్మ సంబంధంగా
సహోదరుగా తన జీవితాన్ని నూతనంగా ప్రారంభించబోతున్నాడు. కాబట్టి తన్వీష్కి బాప్తిజం ఇస్తున్నాను. యేసుక్రీస్తుని సంరక్షకుడిగా అంగీకరించావా? ఆ అంగీకారాన్ని మరణం వరకు కొనసాగిస్తావా? తన్వీష్ అనే ఈ యొక్క సహోదరుడికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చారు.